వనజక్క వేణుగోపాల్ బావ వీళ్ళిద్దరూ కూడా అద్భుతమైన దేశభక్తులు. వీరిలోని దేశభక్తి అత్యంత ప్రశంసనీయమైనది. ఇప్పుడు కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడి మీద చాలామంది మాట్లాడుతూ లోకల్ కాశ్మీరీల ప్రమేయం గురించి చర్చిస్తున్నారు. ఏదైతే లోకల్ కాశ్మీరీల మీద నెగిటివిటీ ఎరేజ్ అయ్యే ప్రమాదం ఉందో దానిని ఆపడం కోసం మన బావగారు అక్కగారు కలిపి 2019లో శివప్రసాద్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ గారంట, ఆయన కాశ్మీర్ వెళ్ళి వచ్చి రాసిన ఒక వ్యాసాన్ని మనకి సమర్పించారు. ఒక్కసారి ఆ వ్యాసాన్ని మనం చూద్దాం. బాంబులేసే ఊరికి వెళ్ళారా ఎందుకు సార్ అని ఒకడు అన్నాడు. వాడికి పెద్దగా దేశ రాజకీయాలు ఏం తెలియవు. టీవీల్లో ఛానల్లో పనిచేస్తాడు కాబట్టి టీవీలో చూసిందే వాడి అభిప్రాయం. చనువుకొద్ది అనేశాడు. ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ 10 ఏళ్లుగా ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేస్తున్న సుబ్బారావుకి కాశ్మీర్ అంటే ఉన్న అభిప్రాయం అది. అక్కడేదో గొడవలంట, మీరున్న చోట బాగానే ఉందా? రోజుకి కనీసం 7-8 గంటలు న్యూస్ ఛానల్స్ చూస్తూ 2 పేపర్లు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చదివే మా నాన్న బెంగ. నేను అక్కడ ఉన్నన్ని రోజులు అదే ప్రశ్న. అంటే మనం పేపర్లలో చదువుకున్నదంతా అబద్ధాలేనా? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళ కాలంలో దూరదర్శన్ ప్రతిరోజు కూడా ఒక న్యూస్ చెప్తూ ఉండేది. ఈరోజు ఎంతమంది సైనికుల మృతదేహాలు కాశ్మీర్ నుంచి తమ స్వగ్రామాలకు చేరాయి అని, అది డైలీ రిపోర్ట్. అదే వార్తను వివిధ న్యూస్ పేపర్లలో కూడా వేస్తూ ఉండేవారు, మనం చదువుకునేవాళ్ళం. అంటే అవన్నీ అబద్ధాలా? నాకు ఇప్పటిదాకా తెలీదు. అవును, తన ప్రభుత్వం మీద తనే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అట్లాంటి తప్పుడు ప్రచారాలు తన ఆధీనంలో ఉన్న దూరదర్శన్ ద్వారా చెప్పించేది? వణి చొక్కయ్య గారు చెప్పాలి అది. అయినా కానీ టీవీల్లో చెప్పేది, పేపర్లో చెప్పేది నమ్మేవాళ్ళు వేధావాలు అని ఇట్లా చెప్పడం పద్ధతేనంటారా? ఏండా బాగా ఎంజాయ్ చేశారా? ఇక్కడ మీకు ప్రమాదం జరగలేదు కదా, సంతోషంగానే ఉన్నారు కదండి. వెళ్ళిన ప్రతి చోట గుర్రం నడిపే కుర్రోడో, ఫోటోలు తీసే యువకుడో 1-2 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకుంటూనే ఉంటారు. ఇది ఇంకా బాగుందండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఖర్చు పెట్టే డబ్బుల మీద ఆధారపడి బతికేవాళ్ళు, అంటే ఆ గుర్రాలు నడిపేవాళ్ళు కానీ, ఈ లాడ్జీలు నడిపేవాళ్ళు కానీ, ఫోటోలు తీసేవాళ్ళు కానీ, వాళ్ళకు ఎవరు బాగుండాలి? అక్కడకు వచ్చిన టూరిస్టులు బాగుండాలి. ఎంతవరకు? వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళే వరకు అదే కన్ఫర్మ్ చేసుకునేవారు. అయినా తన కస్టమర్ని వ్యాపారస్తుడు ఏమడుగుతాడు? ఏమండి అన్నీ బాగున్నాయా, మా ఇడ్లీ సాంబార్ అన్నీ నచ్చినాయా అంటూ వాళ్ళతో మెత్తగా నైస్గా మాట్లాడతాడు. కానీ ఉంటే ఉండు మా హోటల్లో, తింటూ తిను మా హోటల్లో, మేము ఫోటోలు వెళ్ళక తీస్తాం, నచ్చితే తీసుకోలేక లేదు అంటాడా? ఎంత పనికి మనోడన్నా. గొంతు కోసే ముందు ఆ గొంతు కోసేవాడు కూడా చాలా తీయగానే మాట్లాడతాడు. మీరు హైదరాబాద్లో ఉండి మీడియాలో విన్నదంతా అబద్ధమని ఎప్పటికైనా నమ్ముతారా? ఎందుకు నమ్మాలి? నేను కాశ్మీర్ వెళ్ళాను, అక్కడ కొంతమంది నాతో ఎలా అన్నారు కాబట్టి మీరు మీడియాలో చూస్తుంది, పేపర్లో చదువుతుంది అంతా అబద్ధమో అని ఇప్పటికైనా నమ్ముతారని అంటున్నావు. అసలు ఎందుకు నమ్మాలి? అసలు నువ్వు కాశ్మీర్ వెళ్ళేవు అని నేను ఎలా నమ్మాలి? వెళ్ళినా అక్కడ వాళ్ళు నీతో అలా అన్నారని నేను ఎందుకు నమ్మాలి? ఒకవేళ నీతో వాళ్ళు అలా అన్నా సరే నేను పేపర్లో విన్నది అబద్ధం ఎందుకు అయిపోతుంది? ఓహో, నువ్వు చెప్పావు కాబట్టి ఆ పేపర్లో 100 మంది 1000 మంది పత్రికాధిపతులు చెప్పినవి కూడా అబద్ధమే. బాగుంది. చివరి ప్రశ్న, చర్నాకోలతో కొట్టినట్లు. అక్కడ కూడా మోసం ఉంది. అక్కడ కూడా కడుపు నిండడానికో మరో రూపాయి అదనంగా సంపాదించుకోవడానికో చెప్పే అబద్ధాలు ఉన్నాయి. అది భూలోక స్వర్గమేమో కానీ వాళ్ళేం దేవతలు కారు, మనలాగే మామూలు మనుషులు. నాలాగా మొదటిసారి అక్కడికి వెళ్ళిన వారికి ప్రతి యువకుడు ఒక టెర్రరిస్టు లాగానే కనిపిస్తాడు. వాళ్ళు సాధారణ మనుషులే అని నువ్వు అన్నావు. మిగిలిన సాధారణ మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. అది ప్రత్యేకించి చెప్పాలా? కోటేరు లాంటి ముక్కు, నూనుగు మీసాలు, కొంచెం గెడ్డం, తీక్షణంగా చూపులు. వీళ్ళలో టెర్రరిస్టులు ఎవరో మామూలు వాళ్ళు ఎవరో గుర్తుపట్టడం ఎలా? అసలు ఇక్కడ టెర్రరిస్టులు కానివారు ఉంటారు. ఈ మాటతో వాళ్ళందరూ టెర్రరిస్టులు కాదు అని అంటున్నారు. నిజానికి ఎక్కడా కూడా అందరూ టెర్రరిస్టులు ఉండరు. 100 మందిలో 4-5 టెర్రరిస్టులు ఉంటారు. ఆ టెర్రరిస్టులకు వీళ్ళు రక్షణ కల్పిస్తారు. అది మ్యాటర్. ఇదే ఆ రోజు సిఆర్పిఎఫ్ వాహనంపై దాడి జరిగిన చోటు అని చూపించాడు మా డ్రైవర్ షౌకత్. పుల్వామా అంటే ఇదేనా అని అడిగాను.
పుల్వామాకి ఈ ప్రాంతానికి ఎంత దూరం ఉందో అధికారులు చెప్పే కథలకి నిజానికి కూడా అంతే దూరం ఉందని సర్కాస్టిక్గా బదులిచ్చాడు షౌకత్. నిజానికి అది పుల్వామా కాదు, అక్కడికి దగ్గరలో ఉన్న పెద్ద ఊరు పుల్వామా కాబట్టి అది పుల్వామా అటాక్గా స్థిరపడిపోయింది. ఆ దాడి జరిగిన ప్రాంతం పుల్వామా కాదట, అది పుల్వామాకి దగ్గరగా ఉంది కాబట్టి పుల్వామా అటాక్ అని పేరు పడిపోయింది అని అంటాడు. అది పుల్వామా కాకపోతే పెద్దాపురం, ఏ పేరుతో ఆ ప్రాంతాన్ని పిలిచినా ఆ దాడి జరగడం అన్నది నిజమే కదా. ఆ ప్రాంతాన్ని పుల్వామాకు చెందిన ప్రాంతంగా చెప్పడం నేరము అంటున్నాడు. నిజానికి ఊరు ఎక్కడో ఉండొచ్చు, కానీ దాని పరిధి ఎంతవరకైనా ఉండొచ్చు కదా. కాదని వీడన్నా రుజువులు తెచ్చాడా? లేదు. కానీ బురద చల్లేస్తున్నాడు ప్రభుత్వం మీద. ఘటనకి కొన్ని గజాల దూరంలో ఒక సిఆర్పిఎఫ్ స్థావరం ఉంది. ఆ ప్రాంతం అంతా ఎప్పటి నుంచో సీసీటీవీలు ఉంటాయి, కానీ ఘటన జరిగిన వెంటనే ఆ టీవీలన్నీ మాయం చేశారు అన్నాడు షౌకత్. ఘటన జరిగిన వెంటనే ఆ సీసీటీవీలన్నీ ఎందుకు మాయం చేసేశారు మీకు అర్థమవుతుందా? నిజానికి అది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేసిన అటాక్ కాదు. ఈ ఎన్నికల ముందు పొలిటికల్ గైనేజ్ పొందడం కోసం మోడీయే ఆ పని చేయించాడు. అందుకని ఆధారాలు దొరకకుండా ఆ సీసీటీవీలన్నీ మాయం చేసేశారు. అది వీళ్ళు చెబుతుంది. గుర్తుందా, నిన్న మొన్నటి వరకు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు అది మోడీయే చేయించాడు అని వీళ్ళు ఎంతో విశ్వ ప్రయత్నం చేశారు మోడీని నేరస్తుని చేయడానికి. కానీ రీసెంట్గా పెహల్గామ్ అటాక్ తర్వాత ఆ పాకిస్తానీ అధికారులే ఒప్పేసుకున్నారు కదా, అది తామే చేశాము అని గొప్పగా చెప్పుకున్నారు. అసలు ఆ పక్క సర్వీస్ రోడ్ చూడండి, అటు నుంచి ఇంకో వాహనం వచ్చి ఢీ కొట్టే అవకాశమే లేదు. ఇంత ఎదవలాజిక్ వీడికి ఎక్కడొచ్చిందంటారు? ఆ సర్వీస్ రోడ్డు చూడండి, అటు నుంచి ఒక వాహనం వచ్చి ఢీ కొట్టే అవకాశమే లేదు అంటున్నాడు. ఏదో యాక్సిడెంట్ అయితే అప్పుడు అటువంటిది ఉందా లేదని చూస్తారు. ఆల్రెడీ ఆ సర్వీస్ రోడ్డు ఉందని వాడే చెప్తున్నాడు. ఆ సర్వీస్ రోడ్లో పక్కన ఒక బండి పెట్టుకున్నాడు, అంతేగాని అటు నుంచి రావట్లేదు. జస్ట్ 10 మీటర్లు 5 మీటర్ల లోపల పెట్టుకొని ఉంటాడు. క్యాన్వే రాగానే తీసుకెళ్ళి గుద్దేశాడు. దానికి ఆ సర్వీస్ రోడ్లోంచి రావాలా? ప్రజలకు ఆ మాత్రం బుర్ర లేదు అనుకుంటున్నారా మీరు? ఇంత బిజీ రోడ్డులో అలాంటి ఘటన చూసిన సాక్షులు కూడా ఉండరా అని నన్నే ప్రశ్నించాడు అతను. ఉండరని ఎవరన్నారు? కానీ వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? ఆ జరిగిన ఘటనను ఎవరైతే ప్రైజ్ చేస్తున్నారో వాళ్ళు బయటకు వచ్చి కోర్టులో ఎందుకు సాక్ష్యం చెబుతారు? ఒనిచొక్కయ్య గారు, ఆ చెత్త తెచ్చి ఇప్పుడు మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి మీరే జవాబు చెప్పాలి. అతను చెప్పిన దాంట్లో నిజాన్ని, అధికారులు చెప్పిన దాంట్లో అబద్ధాన్ని బేరేజు వేసే తూనికి రాళ్ళేమీ లేక నేను మౌనంగా ఉండిపోయాను. అదేంటి, అతను చెప్పిన దాంట్లో నిజాన్ని, అధికారులు చెప్పిన దాంట్లో అబద్ధాన్ని బేరేజు వేయడం? అతను చెప్పిన దాంట్లోని అబద్ధాన్ని, అధికారులు చెప్పిన దాంట్లోని నిజాన్ని కదా బేరీజు వేయాలి. అంటే అధికారులు అబద్ధం చెప్పారు అని నువ్వు నిర్ణయానికి వచ్చేసావు, అంతేనా? పెహల్గామ్, గుల్మార్, సోనామార్ ఇలా ఎక్కడ అడుగు పెట్టినా ఈగల్లా మూగుతారు గుర్రాల వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు, అవి ఇవి అమ్మేవాళ్ళు. కొన్నిసార్లు విసుగు, అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. అసలు నీలాంటి వాళ్ళ వల్లే టూరిస్టులు రావట్లేదన్నాను ఒక పూలమ్మే వాడితో. అభిమానమో అహమో అతను మళ్ళీ నేనున్న వైపు రాలేదు. షాల్ తీసుకోండి సార్ అని వెంటపడ్డాడు మరొక అతను. నేను కొన్నాయా, ఎందుకు నీ టైం పాడు చేసుకుంటావు? తీసుకున్నాను. మా టైం 40 ఏళ్ళుగా పాడయ్యే ఉంది సార్, వణుక్కుంటూ వెళ్ళిపోయాడు అతను. మనమేం బుర్ర పెట్టద్దు, వాడి చెప్పిందే ఇందాం. 2019లో ఈ మాట అన్నాడు. 40 ఏళ్ల నుంచి మా టైం పాడైపోయింది అని. అంటే ఎప్పటి నుంచి? 79 నుంచి. మరి అప్పట్లో అక్కడ పాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. అదేదో బీజేపీ చేసినట్టు మాట్లాడుతున్నారు. అంటే 1979కి ముందు అక్కడ బాగానే ఉండేది, టూరిస్టులు వస్తూ ఉండేవారు, వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవారు. 79లో చేసిన పనుల వలన టూరిస్టులు అక్కడికి రావడం మానేశారు, వీళ్ళ టైం పాడైపోయింది. అయినా కానీ మోడీ వాళ్లకు అన్యాయం చేశాడు అన్నట్టుగా ఈయన చెబుతున్నాడు. అసలు కాశ్మీర్కు ప్రధాన శత్రువు మీడియానే. బోటు నడిపే షికారి తీర్మానించేశాడు. నేను మీడియా నుంచి అని చెప్పకపోవడం మంచిదయింది అనుకున్నాను. ఎక్కడో ఒక చోట 2 రాళ్ళు విసురుకుంటారు, రోజంతా అవే చూపించి కాశ్మీర్ మొత్తం అల్లర్లని ప్రచారం చేస్తారు. బాబా సూపర్! ఎక్కడో 2 రాళ్ళు విసురుకుంటారట. స్టోన్ బిల్డింగ్ని 2 రాళ్ళుగా వీళ్ళు చెబుతున్నారు. అదేదో భావోద్వేగంతో ఇచ్చిన రాళ్ళు కాదవి. మనిషికి 500 రూపాయలు కూలి ఇచ్చి రాళ్ళు విసిరిస్తారు. అందుకే డిమానిటైజేషన్లో 500 రూపాయలు, పాత 500 రూపాయలు చెల్లుబాటు కాదు అని వార్త రాగానే ఆ రాళ్ళు విసరడం ఆగిపోయింది. నిజమే,
ఎక్కడో ఒక చోట రాళ్ళు విసురుతారు. ఎప్పుడు? ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రాళ్ళు విసురుతూనే ఉంటారు. తదనంతర పరిణామాలలో లాఠీ చార్జీలు, కాల్పులు జరగవచ్చు. ఆ లాఠీ చార్జీలు, కాల్పులలో నాకు ఏ కాలో చెయ్యో విరగడమో లేకపోతే మరణమో సంభవించే అవకాశం ఉంది కదా. అంత బాధ నాకెందుకు? నా పెద్దపురంలో నేను కాలు మీద కాలు వేసుకుని నా జీవితం ఎంజాయ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. టూరిస్ట్గా కాశ్మీర్ వెళ్ళి చావవలసిన అవసరం నాకుందా? అక్కడ ఆ పరిస్థితులు రావడానికి కారకులు ఎవరు? వాళ్ళే కదా, లోకల్ పీపులే కదా. వాళ్ళు ఎలా చేయకపోతే అటువంటి చర్యలు జరిగి ఉండేవి కాదు, ఇటువంటి పరిస్థితులు వచ్చేవి కాదు. వాళ్ళ తప్పును నా మీద వేస్తారేంటి? ఈ ప్రచారమే మా కడుపు కొడుతుంది. కాశ్మీర్ను ఇంకా ఇంకా దిగజారుస్తుంది. నేను అడక్కపోయినా వివరిస్తూ పోయాడు అతను. ఇది ఎంక్వైరీ కాదు. పౌరులు ఎవరు దగ్గరికి రావద్దు. ప్రతి 2 అడుగులకి కనిపించే మిలిటరీ, పారామిలిటరీ పహరాల్లో ఒక చోట కనిపించిన నోటీస్ బోర్డ్ అది. రోడ్డు మీద పోలీసులు ఉంటే దారిని పోయే అలాంటి వాళ్ళు అదెక్కడ ఇదెక్కడ అని అడుగుతుంటారు. కానీ వీళ్ళు అలాంటి సామాన్య పోలీసులు కాదు, మిలిటరీ. వీళ్ళకి 10 అడుగుల సమీపంలోకి కూడా ఎవరు పోకూడదు. వాళ్ళ వాహనం కదిలితే అటు ట్రాఫిక్ ఇటు ట్రాఫిక్ ఆగిపోవలసిందే. అప్పట్లో ఆర్మీకి, సైనికులకి ప్రతి క్షణమో ప్రమాదమే. ఏ పక్క నుంచి ఏ రూపంలో ఉన్నా సరే మృత్యువు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పట్లో మిలిటరీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను, జాగ్రత్తలను ఈ ముండా కొడుకులు ఎట్లా తప్పు పడుతున్నారో చూడండి. ఇక్కడ మిలిటరీ ఉండడమే రాజకీయ నాయకులకు కావాలి. అర్థమవుతుందా? కాశ్మీర్లో మిలిటరీ, సైన్యం ఉండడం పెద్ద తప్పు. అంటే అక్కడ సైన్యం ఉండడం అన్నది అక్కడి ప్రజలకు ఏదో ద్రోహం అని అర్థం. అంటే ఆ ద్రోహం ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం అక్కడ సైనికులు ఉంచి అక్కడి ప్రజలకు ద్రోహం చేస్తుంది అని చెప్తున్నారు. మిలిటరీ అతివేశాలకు, అరాచకాలకు అక్కడక్కడ కుర్రాళ్ళు కొంచెం రెచ్చిపోతారు. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, దొంగలంజ కొడుకులు అసలే మసలే లోకం అని. ఈ లోకాన్ని మిలిటరీ అతివేశాలు, అరాచకాలు అట. ప్రపంచంలోనే మానవతా విలువలను నిలబెట్టే, కాపాడే ఏకైక సైన్యం భారత సైన్యం. అటువంటి భారత సైన్యాన్ని అతివేశాలు, అరాచకాలు చేస్తున్నారని ఈ దొంగ ముండా కొడుకులు అంటే మనం నమ్మాలా, ఊరుకోవాలా? దాంతో మళ్ళీ గొడవలు, కాల్పులు. కాశ్మీర్లో పరిస్థితి బాగాలేదని చెప్పొచ్చు. ఎన్నికలు పెట్టక్కర్లేదు, ప్రజలకు ఎలాంటి హక్కులు ఇవ్వక్కర్లేదు. ఊరు కాని ఊర్లో నాకు కాస్త దారి చూపించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన. ఎన్నికలు పెట్టక్కర్లేదు, ప్రజలకు ఎటువంటి హక్కులు ఇవ్వక్కర్లేదు అన్నది ఆవేదనట. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని ఎత్తేశారు. ఆర్టికల్ 370ని ఎత్తేయడం అయితే జరిగింది, కానీ 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచిన సామాజిక నిర్మాణంలో ఏమైనా మార్పులు జరిగాయా? సింపుల్గా చెప్పాలంటే ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అక్కడ జరిపిన సామాజిక నిర్మాణం ఏమిటి అంటే, అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి రక్తంలోనూ పాకిస్తాన్ రక్తం కలిసేలా చేశారు. వాళ్ళ మానసిక పరిస్థితులు కూడా అదే విధంగా ఉంటాయి. వాటిని సవరదీయాలి అంటే ఒక 5 సంవత్సరాల కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. కాబట్టి అక్కడ రాష్ట్రపతి పాలన విధించి కేంద్రం సరైన సామాజిక పరిస్థితులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ప్రారంభించింది. ఆ సమయానికి అక్కడ అమలులో ఉన్న రాష్ట్రపతి పాలన మీద ఈ వాక్యంలో విషయాన్ని కుమ్మరించారు. మీడియా, మిలిటరీ, పొలిటీషియన్లు కాశ్మీర్ రావణ కాష్టంలా ఉండాలనుకుంటున్నారు. కాశ్మీరులు మాత్రం మేము మీలాంటి మనుషులమే, మా కర్మ ఇదంతా అనుకుంటున్నారు. ఇది వ్యాసం. ఈ వ్యాసాన్ని 2019లో ఒక జర్నలిస్టుగా రాశారంట. దాన్ని ఇక్కడ యథాతథంగా తెచ్చి ఇప్పుడు మనకు చూపించి మన మనసులను కడుగుదామని మన అక్కయ్య, బావయ్య అనుకుంటున్నారు. 2019లో ఆ జర్నలిస్ట్ గారు ఈ వ్యాసాన్ని ఎందుకు రాశారంటే 2019లో ఆర్టికల్ 370 ఎత్తేశారు. అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అక్కడ రాష్ట్రపతి పాలన కాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా పాకిస్తానీ ఉగ్రవాదుల మూకలు మాత్రమే ఎన్నికవుతాయి. మళ్ళీ అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదం మొదలవుతుంది. అందుకని కొంతకాలం తీసుకుందాము అని కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. కానీ అర్జెంటుగా అక్కడ ఎన్నికలు జరిపించి పాకిస్తానీ మిత్రులను అక్కడ కూర్చోబెట్టాలి అన్నది ఈ కాంగ్రెస్ మరియు సోరోస్ బ్యాచ్ ఉద్దేశం. ఆ విషయంలో వాళ్ళు ఒక విధంగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి పరిస్థితులను కేంద్రం వివరిస్తున్నా సరే ఆ మాటలను సుప్రీంకోర్టు వినకుండా ఎన్నికలు జరపాలి అని ఉత్తర్వులు ఇచ్చేలా చేశారు. అయినా కానీ
కేంద్రం తీసుకున్న చర్యల వల్ల గెలిచిన వారిలో ఉగ్రవాదుల శాతం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రజల్లో మోడీ గారి మీద మరింత గౌరవం పెరుగుతూ ఉండడంతో ఏదో ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తేవాలి కాబట్టి అప్పటి ఆ వ్యాసం తెచ్చి ఇప్పటి ప్రజలకు ఇప్పుడు చూపిస్తున్నారు అప్పుడేదో అన్యాయం జరిగిపోయింది అని. కాబట్టి మిత్రులారా, ఇట్లా దేశం మీద జాతీయవాద ప్రభుత్వం మీద విషం చిమ్మే వాళ్ళను మనం అనుక్షణము కనిపెడుతూ ఉండాలి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.